హాయ్, నేను డాక్టర్ కె వంశీకృష్ణ, ఎండిడిఎం, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ ఎట్ మెడికవర్ హాస్పిటల్, వెంకోజీపాలెం, విశాఖపట్నం. ఇవాళ డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ అనగా ముఖ్యమైన కారణాలు టైప్స్ వచ్చేసరికి టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లలకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. టైప్ 2 డయాబెటీస్ అంటే ఎక్కువగా పెద్దవాళ్ళు వస్తూ ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో చూసే ఈ డయాబెటీస్. అంతేకాకుండా కొంతమందికి జెనెటిక్ సమస్యల వల్ల కానీ చిన్న జీన్ డిజార్డర్స్ అంటాం, మోడీ అంటాం. అంతేకాకుండా కొంతమందికి డ్రగ్స్, స్టెరాయిడ్స్ వంటి వాడడం వల్ల వచ్చే డయాబెటీస్. ఈ డయాబెటీస్ మనం మెయిన్ చేయాల్సింది డైటరీ కంట్రోల్, ఎక్సర్సైజ్ మరియు మీ ఎండోక్రైన్స్ పర్యవేక్షణలో సరైన మందులు వాడడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అనగా ఈ నర్వ్స్ ప్రాబ్లమ్స్ అంటే న్యూరోపతి, నెఫ్రోపతి అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, రెటినోపతి అంటే ఐ సమస్యలు, అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్, పెరాలసిస్ వంటి ప్రమాదాలని నివారించవచ్చు. మీ షుగర్ని ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అరౌండ్ 80 to 130 mg/dL, పోస్ట్ ప్రాండియాల్ వచ్చేసరికి ఈ 140 to 180 మధ్యన, 3 months యావరేజ్ అంటే HbA1c అరౌండ్ 7 అంతకన్నా తక్కువ మెయింటైన్ చేయడం ద్వారా ఈ కాంప్లికేషన్స్ని నివారించవచ్చు. థ్యాంక్ యూ.